ఉపయోగిస్తూ సీక్రెట్ గా కాల్స్
ఎక్కువ ఉంటుంది. మీ డ్యాన్స్ చేస్తుంటే మేడం అంత మంచిగా ఎంజాయ్ చేసింది. కొద్దిగా మీ దగ్గర నుంచి మంచి మాకు ఒక మెసేజ్ సార్, అంటే మీ ఇద్దరు దాంపత్య బంధం అంటే ఏ విధంగా ఉంటుందో ఇంట్లో ఒక 10 వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సార్ మాట్లాడండి. బాబు వాటర్ బాటిల్ ఇవ్వండి. మేడం గురించి అడిగిన నరసింహులు మన భాషలో చెప్పాలంటే ఎరువులం పిల్ల యాడ్ నుంచి వచ్చింది ఇంకతో ఎరువులం పిల్ల అంటుంటాం మనం. ఎరువులం పిల్లపా
యా ఊరు నుంచి వచ్చి ఉంటుంది ఏం కదా. అందుకే కుమార్తె అంటారు ఆడపిల్లల్ని, ఏమంటారు? తండ్రికి మారుగా పుట్టి అది ఇక మారిపోతుంది అది దొరికిపోతుంది. ఆడపిల్ల, ఈడపిల్ల కాదు. ఆడపిల్ల అత్తోజింట్ల పిల్ల, ఆడపిల్ల, మన పిల్ల కాదు. మరి అట్లా పిల్లని మరి శివుడు అర్ధనారీశ్వరుడు అంటారు. శ్రీ మహావిష్ణువు నిత్యపాయనాయమ్మ, ఎప్పుడు అతను వదలదు. శ్రీమన్నారాయణని వదులుదాయమ్మ. అతని హిరణ్యకశిపుడైతే అతను నృసింహ లక్ష్మీ నృసింహుడైతే ఆమె చెంచులక్ష్మి అవుతుంది. అతను కృష్ణుడైతే రాధ అవుతుంది. అతను రాముడైతే సీత అవుతుంది. కాబట్టి నిత్యాన్నపాయిని అంటాం ఆయమని. ఎప్పుడు మగుని నడిచి పెట్టుకొని ఉంటుంది అమ్మ లక్ష్మీదేవి. కాబట్టి లక్ష్మీదేవి మనం వల్లబడాలంటే నారాయణ స్తోత్రం చేయాలి. ఏమమ్మా లక్ష్మీ స్తోత్రమా చెప్తాను ఇప్పుడు మన జనరల్గా మన ఉమెన్ తీసుకున్నాడు, స్త్రీ తీసుకున్నాడు, నీ మొగుడు ఇంతమ్మా ఇంత పొడుగు, నీ మొగుడమ్మా ఇంత బాగా అట్టాడు అవునే అవులే పాప అవు. అతని ఎప్పుడు నిజంగా నా గురించి ఆలోచించడమ్మా. ఎప్పుడైతే భర్తను మెచ్చుకుంటావో ఆమెను మనకి ఏమి ఇష్టమవుతుందో అది ఆమెతున్నా అంతే. కాబట్టి లక్ష్మీదేవిని మనం వశపరచుకోవాలప్ప అంటే శ్రీ మహావిష్ణువు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం ఆడొచ్చే. లక్ష్మీ కాంతంగా కలవాడు, భార్యగా కలవాడు. లక్ష్మీకాంతం సురేని ఆ స్తోత్రం ఉండదు. కాబట్టి శివుడు అర్ధనారీశ్వరుడు. నారాయణ అంటే శ్రీ మహావిష్ణువు ఎదలో పెట్టుకున్నాడు ఆయమని. బ్రహ్మ నేల మీద ఉన్నాడు ఆయన. సరస్వతీదేవి వాక్కు బాగుండాలి. మంది ఎవరితో మాట్లాడినా కూడా వాక్కు చాలా మంచిదే ఉండాలి. పెద్దవాళ్ళని మనకంటే పెద్దవాళ్ళని అన్న, మనకంటే చిన్నవాళ్ళని తమ్ముడు, మనకంటే పెద్దవాళ్ళని అక్క, వదిన, చిన్నమ్మ, పెద్దమ్మ. ఏమి ఆయన పేలేకపోద్దు చేను పేలేవా అని అంటారు చిన్నమ్మని. ఏం చిన్నమ్మ చేను పోయేది మంగే అనాలి. ఏం పెద్దమ్మ చేను పోయేది మంగే అంటే పెద్దమ్మ ఉడ్డిపోతుంది అనమాట. అబ్బా నా పిల్లగాడు పెద్దమ్మ. మనం అట్లా ఈ మధ్య అంత సంబోధనని వదిలిపెట్టేసినాం. మనం ఎంత మనం మర్చిపోతున్నాం, మన సంస్కృతిని మర్చిపోతున్నాం. పెద్దనాయన అనాల. పెద్దప్ప బీడీలు లేవాలా 30 నంబర్ బీడీలు తెసంతే పెద్దప్ప బాబా ఏమన్నా నా తమ్ముడు కూడా ఇంత బాగా అయ్యాడు అని. ఎంతో మనకు ప్రేమ రావాలప్ప అంటే, అవతల నుంచి ప్రేమ రావాలప్ప అంటే మన వాక్కు మంచిదై ఉండాలా, మంచి సంభాషణ అయి ఉండాలా. సంబోధన ప్రతి ఒక్కరు తమ్ముడు అనాలా, అన్నానల్లా, చిన్న ఈ విధంగా. తర్వాత భార్య కోసం కార్యేషు దాసి కరణేషు మంత్రి. నా ఇంట్లో 10 మంది లెక్క చేస్తారు. పని కావాలంటే అడగండి, ఈడే ఉండదు. నా ఇంట్లో 10 మంది లెక్క ఏడుండరా వసుంధరా, నువ్వు నా ఇంట్లో 10 మనుషులు అబ్బా. అట్లా నువ్వు ఉండనా 10 మంది లెక్క చూడు. కార్యేషు దాసి కరణేషు మంత్రి. ఎవరన్నా పోయి ఉంటే ఏమమ్మా వసుంధరా ఎప్పుడు మా అమ్మనింటి పోయి రావుతుంది, పోతుంది మీ అమ్మనింటి పోవద్దు అని సార్. అది బాగుంటే పోయిరా అంటది, లేదంటే మీ అమ్మని పోతాడు. సో కాబట్టి ఇక్కడ తల్లి పెండ్లము, తల్లి భార్య, 2 కొండ్లు ఉన్నాడు. 2 కొండ్లు. కొండ్ల పడవ. అందుకే నన్ను ఈడ పుట్టేనే ఇదే బాగా నా బాగా తప్ప. కొండ్లు కెట్లు బెండి, కొండ్లు కెట్లు బెండి ఇదేనా నా బాధ్యత. ఇద్దరు తల్లి ఒక భార్య, 2 కళ్ళు ఉన్నట్ల. తల్లిని నోరెత్తిరాదు. ఏమన్నా నీకేం కావాలా, వాటర్ కావాలా, తెచ్చి పడతాను నీ అమ్మ, నీ ఎక్కడది నీ అమ్మ, నువ్వు ఎక్కడది నీ అమ్మ అట్లా నోరెత్తు మా అమ్మ. నా భార్యకి ఏం కావాలా, నా భార్యకి ఏం లేదప్ప, తనకి ఏం లేకున్నప్పుడు పిల్లలకి ఏమో తక్కువైతే మంట, ముందు మంట. అదే నాకేమో తప్ప పిల్లలు తీసుకురా అంటది. మొన్న మామిడి పండ్లు పిల్లలు ఏమన్నా, నువ్వు పిల్లలు మామిడి పండ్లు తెచ్చినావు కదా నువ్వు అని భోగాన్ని పడేస్తుంది. ఇంట్లో నా కారం డబ్బు పడేస్తుంది. ఏమి ఇట్లప్ప అని అనుకుంటే సాయంత్రం చేశాను నాకు విషయం. ఏం తెలియదు అంటే ఓ పిల్లలకి మామిడి పండ్లు తెచ్చలేదు. నమస్కారం తల్లి, నమస్కారం బిడ్డ. అట్లా కార్యేషు దాచి కరణేషు మంత్రి రూపేషు లక్ష్మి.
మామూలే మన పెళ్లి చేసి ఎట్లా మన రాత ఎట్లుంటే అట్లా రాత. మన రాత ఉండాలి దొరుకుతుంది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు, అందుకే పెద్ద మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. మనతో ఎందుకంటే నాకు అట్లా పిల్లలు కావాలా, ఇట్లా పిల్లలు కావాలా, నాకు అనుష్క కావాలా, అది కాక ఈ రాత ఎట్లా ఎట్లుంటే అట్లే రూపేటి లక్ష్మి అందరికీ తెలుసు, మనకే కాదు నాకు అందరు చెప్తారు. ఆ తిక్కురాయలేదు. భోజేషు మాత తల్లకు భూ వేసుకొస్తుంది. ఇష్టం వచ్చిన పెట్టి నాకు చాలు అంటే కూడా తిందు, అది పెడుతుంది. ఎక్కడంటే ఇష్టం చాలా పన్న కంటే కూడా తిను, ఏమైతే తిను. భోజేషు మాత భూ పెట్టేదంటన తల్లి ఉన్నట్ల ఉంటుంది భార్య. భోజేషు మాత క్షమయా దరిత్రి. నువ్వు ఎంత లంగా పని చేసినా కూడా అట్లే ఓర్చుకుపోతుంది మా అమ్మ. విశ్వనాథ్ సార్ ఎంత లంగా పని చేసినా కూడా, విశ్వనాథ్ సార్ ఇష్టపడ్డా అడుగుతాయా, ఇష్టపడ్డా ఆడద్దు. విశ్వనాథ్ సార్ తిరిగిపోతాయా, తిరిగిపోతు కావద్దు నా మాటిను, రైట్ ఓకే. విశ్వనాథ్ సార్ తాగి రావద్దు అంటారు. తాగొచ్చినా తిరిగిపోతు వచ్చినా కూడా, ఇష్టపడ్డా వచ్చినా కూడా, తాగొచ్చినా కూడా అట్లే ఓర్చుకుని పోయి పక్కల మనం పెట్టుకుంటారు భార్య. క్షమయా దరిత్రి. దరిత్రి అంటే భూమి. భూమి ఎంత మనం తొక్కుతున్నా కూడా, టాయిలెట్ చేసినా కూడా అమ్మ అట్లా ఓడిపోతున్నా కదా. కానీ నా పిల్లలే కొడలు పెట్టుకొని. అందుకే జననీ జన్మభూమిత్య స్వర్గాదపి భరియతి. మన తల్లి కంటే గొప్పది భూమి. ఆ భూమికి ఉన్నంత క్షమ గుణము భార్యకు ఉంటుంది. కాబట్టి భార్యని మనము తక్కువ ఎంతనే చేయరు తప్ప తక్కువ చూడకూడదు. చాలా మంచి చూసినాం వాళ్ళు ఎంత మంచి చూసుకుంటే మనం అంతరా అనుభవించురా. ఇప్పుడు నన్ను ఎట్లా నన్ను ఇట్లుండేదానికి కారణం నా పెళ్ళమే. ఎప్పుడు తనకు నమ్మగలిగినాను, నేనే బయట పోయినప్పుడు ఏం చేయను, అంత మంచి పండుగ సంసారను, సుఖ సంసారనాను అంటే అప్పుడు నమ్ముతాడు. నాను సుఖ సంసారి 100 మార్క్స్ అంటే అప్పుడు 100 మార్క్స్ ఇస్తుంది. తెలుసు అంటే ఆ సుఖ సంసారము ఆయనకు తెలాలంటే నీ ప్రవర్తన. మన ప్రవర్తన చాలా చక్కగా ఉండాలా. ఎప్పుడైతే మన ప్రవర్తన చక్కగా ఉంది, మనం పూజిస్తుంది. రాయిని ఆడది చేసిన రాముడివో, గంగను తలపై మోసిన శివుడివో, నేరాయి గంగ అని అంత నానంట. నువ్వు రాయివి కాదు, గంగవు కాదు, నే రాముడు శివుడు కానే కాదు, ఏమనుకున్నాను నిన్నేమనుకున్నా అట్లంటది. నీ వాడనుకో నీ తోడనుకో అని నానంట. ఇది భార్యాభర్తల మధ్య ఉన్న అనురాగము. వాడు చెప్పాడు, మా నరసింహగారు అడిగిందని చెప్పారా పెద్దంతా. మా నరసింహగారు అడిగిందని చెప్పారా. మా నరసింహగారే కాదు, మా నరసింహ పిల్లడు కాదు, మీరు ఏం అడిగినా దాని ఒకటి చెప్తాను నేను. ఓకే, మన పిల్లలు రెడీ ఉన్నారు గుర్రాల మీద, డ్యాన్స్ చేద్దామని. వాళ్ళతో పాటు నేను కూడా అట్లా కలిసి నన్ను సెలవు తీసుకుంటాను. ఇంకా ఎంత అయితే 4:30 అయితే నన్ను 5 గంటలు సెలవు తీసుకుంటాను తమ్ముడు. 5 గంటలు నేను పోతున్నాను. ఏనా మళ్ళీ కలుతాము. మ్యాన్ ఈజ్ బోర్న్ ఫ్రీ బట్ ఎవ్రీవేర్ ఈజ్ ఇన్ చైల్డ్. ఈరోజు మనము పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనే బంధంలో కలుసుకున్నాము. చైన్ అంటే బంధం. ఎక్కడంటే మనం కలుసుంటాం. ఇంకా నాన్న కలిగిన పని నా కోరిక నవ్వుతూ మాట్లాడేయండి. విశ్వనాథ్ సార్ కనబడితే నవ్వుతూ మాట్లాడేయండి. మీకు ఎన్ని కష్టాలనే ఉంది కాక నవ్వు సార్ బాగున్నారం సార్ అని కలుసుకోండి. నాకు అప్పుడైతే బాగా అనమాట అప్పుడు నా పిల్లలు. అదేవిధంగా బాగా గుర్తుపెట్టుకోండి, మార్చి 31, 2030 నా రిటైర్మెంట్. మార్చి 31, 2030. కాబట్టే లేకుంటే మీరు నిన్ను చెప్తే ఇప్పుడు వస్తారు మీరేమన్నా, నిన్ను చెప్తే ఇప్పుడు వస్తారు మీరు. నమస్కారం సార్, నాకు పని ఉంటే నాకు రాలేదు సార్, నన్ను ఊరికి పోయింటే అవన్నీ వద్దు. నాకు నా మీద నిజమైన ప్రేమ ఉంటే నా పిల్లలకి 31 రాసి పెట్టుకోండి. ఇప్పుడే అట్లా కాదు, మనసులో రాసి పెట్టుకోండి. ఇది అన్రిటర్న్ రిజిస్ట్రీ. ఇది దీంట్లో రాసే పని లేదు, ఎక్కిసే సార్ దీంట్లోనా. మార్చి 31, 2030 మీరే వచ్చేయాలని నమ్మకే రాయలేక కూర్చుంటారు అంతేనాడ. ఏర్పాట్లు అంతా విజయలక్ష్మి, లక్ష్మణ గారు, ఏమప్ప ఆ పాప పేరు మమతమ్మ, మీరందరూ వచ్చి నా రిటైర్మెంట్ చేయాలి బాబా. ఇది నా కోరిక. చేరుతారు లేదబ్బా. థ్యాంక్ యూ. అందుకంటే నాకు లేదు బాబా. రైట్ రైట్ వెరీ గుడ్.
ఇంకోసారి ఎత్తురండి అరే మీరందరూ ఫ్యామిలీతో రండి, ఫ్యామిలీతో రండి, ఎందుకంటే మీరే అరేంజ్ చేస్తారు కాబట్టి. ఓకేనా, తెలుసునా? థ్యాంక్ యూ అన్నారు, థ్యాంక్ యూ. तूने पर्दा उठाया, क्या बात हो गई है, ये मुलाकात वारदात हो गई। नैन मिलाए हमने एक दूजे से यूं, रात हुई फिर दिन, फिर से रात हो गई। कच्ची कली साडा मासूम चेहरा, नीयत नूरानी साडा दिल है सुनहरा। कच्ची कली साडा मासूम चेहरा, नीयत नूरानी साडा दिल है सुनहरा। पर्दे दे पीछे पता, पर्दे दे पीछे किया किसनू पता, कभी भी मैं कसका चखावा, तैनू शरारत सखावा, जब सुधर सुधर मजा ले लो तेनू शरारत सिखावा, जब शरारत तेनू शरारत सिखावा, वाओ सुपर डांस तुम भी हो तन्हा और हम अकेले, दो साथ हुए लाजवाब हो गए। तुम भी हंसी और हम आशिकी है, दो रात हुए बेख्वाब हो गए। मेरे लबों पे सजी सुर्खियां, मेरे लबों पे सजी सुर्खियां, गुलाबी शरबत पिलावा, तैनू शरारत सिखावा, जब मेरा लड़ावा, तैनू शरारत सिखावा, जब मेरा लड़ावा। नाच मेरे कनीला समंदर, नाच मेरे रंगीला समंदर, समंदर में डुबकी लगावा, तैनू शरारत सिखावा, जब मेरा लड़ावा, तैनू शरारत सिखावा, जब मेरा लड़ावा। కుర్రోడ్లాగా డ్యాన్స్ చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. మరి ఏం చెప్పినా సార్కి గ్రేటే. మరి ఇట్స్ యంగ్ అండ్ డైనమిక్ టీచర్. నిజంగా టీచర్ అంటే అలానే ఉండాలి. టీచర్లో ఒక ఆటగాడు, ఒక పాటగాడు, ఒక మాటగాడు, అన్ని లక్షణాలు ఉంటేనే టీచరు. మరి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఓకే, నాకు తెలిసి మీలో చాలా మందికి నా గురించి తెలియదు, అయినా ఏదో బ్రీఫ్గా వచ్చాను. మరి బ్రీఫ్గా నా గురించి మీకు 2 విషయాలు చెప్తా. నా పేరు శంకరయ్య. నేను ఇదే స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతం
కానీ 1992 10th క్లాస్ ఇదే పాఠశాల విద్యార్థిని. అలాగే మరి భాష, రంజాన్, సుధాకర్ రెడ్డి, మన శివప్రసాద్ మన జూనియర్, అలాగే సరస్వతి మేడం కూడా మా జూనియరే. మరి ఇంకొక విషయం ఏంటంటే నేను 2004లో మీకు పాఠాలు చెప్పినట్లు గుర్తు, అది ఇంగ్లీష్ చెప్పాను. ఎందుకంటే నేను 2004లో ఈ స్కూల్లో బ్రీఫ్గా పనిచేశాను. అప్పుడు డూప్లికేట్గా వచ్చాను, ఇప్పుడు ఒరిజినల్గా వచ్చాను. అప్పుడు డిప్యుటేషన్లో వచ్చాను, ఇప్పుడు రెగ్యులర్గానే పనిచేస్తున్నాను. 2004లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చాలా, ఆ రోజు ఫస్ట్ పీరియడ్లో ఇదే నేను చదివిన 6th క్లాస్, అదే 6th క్లాస్లో నేను 6వ తరగతి పాఠం చెప్పేటప్పుడు నాలో ఆ రోజు కలిగిన ఆనందాన్ని వర్ణించలేను. ఎందుకంటే అదే రూమ్లోనే లాస్ట్కి మేము గొడవపడి చాలా దెబ్బలాడుకున్న వాళ్ళం. అదే తరగతిలో పాఠాలు చెప్పడం అంటే ఎందుకో అదొక రకమైన ఎమోషనల్గా అయినా, రెండోసారి వచ్చినా కానీ రెండోసారి అంత ఎమోషనల్గా కాలే. ఓకే, ఇక మరి మేడం, నేను ఈరోజు మీ దగ్గరికి ఈ యొక్క పాఠశాల రిప్రజెంటేటివ్గా వచ్చా. మా హెచ్ఎం ఈరోజు ఉదయం, సార్ నేను చాలా బిజీగా ఉన్నాను, మా హెచ్ఎం మేడం కొంచెం వెళ్ళండి సార్ అంటే, నాకు 2007 అంటే ఏదో కనెక్షన్ ఉన్నట్లుంది నాకు, ఇది అనుకున్నా. విజయలక్ష్మి చూసిన ఈ అమ్మాయికి ఓకే, ఈ అమ్మాయి నేను ముందే ఊహించాను. ఎందుకంటే ఈ అమ్మాయి డిఎస్సి వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఆ రోజు నాకు కూడా కొంచెం సంతోషం సార్, అట్లీస్ట్ ఒక 5% చాలా సంతోషపడినా. ఓకే, మరి నేను కూడా ఇలాంటి గెట్ టుగెదర్కి చాలా నాయకత్వం వహించాను, నాకు కూడా అనుభూతులు ఉన్నాయి. మరి మేము ఆదంలో గెట్ టుగెదర్ అయినాం ఒక 4 years బ్యాక్, 30 సంవత్సరాల యొక్క టీపీ గుర్తుగా మేము అందరు కలిసాం. మరి మా క్లాసు వాళ్ళు 9 మంది అమ్మాయిలు వచ్చారు, మేము ఉండేది 33 మంది 10th క్లాస్ 92 బ్యాచ్. కానీ 9 మంది అమ్మాయిలు వచ్చారు. ఆ అమ్మాయిల్ని మనము నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్లో ఎట్లా రకరకాల పాత్రలు ఎట్లా ఉంటారో అసలు గుర్తుపట్టలేం వాళ్ళని. ఎందుకంటే దేవి అని అమ్మాయి ఇక్కడ షాప్ వేస్తుంటుంది, బురుగుల షాపు, ఆమె మా క్లాస్మేట్. ఆమెను చూస్తే నేను ఆమె పక్కలో ఉంటే ఎవడో పిల్లగాళ్ళు అనుకుంటారు నన్ను. ఆమె చాలా హెవీగా ఉంటుంది. మరి అట్లాగా అంటే పోలిక లేనట్లా ఎప్పుడో చదువు మధ్యలోనే మానేశారు కాబట్టి పోలికలే లేవు, కానీ కలిసాం. ఒకటి ఏంటంటే మిత్రులారా, జీవితం అనేది చాలా చిన్నది. అప్పుడప్పుడు తీపి గుర్తుల్ని ఇలాగా మన కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, వాటికి మధ్యలో ఒక ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఎప్పుడప్పుడు కలవండి. ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, నేను ఇదొక్క మెసేజ్ చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. మరి ఈ స్టేజ్ మీరందరూ వేశారు. హెచ్ఎం మేడం ఏమనిందంటే ఇంకా 4 రోజులే ఉందంటని నేను చెప్పినాను, స్టేజ్ ఏమంటని చెప్పిన మధు అంటని చెప్పింది. ఎవరో మధు అంటే నాకు తెలియదు. ఆ అబ్బాయి సార్ ఓకే, నా తొందరగా మరి నిన్న మొన్న వరకు కూడా పనులు జరిగాయి. మరి ఇంకొక మాట ఏం చెప్పిందంటే, మేడం సార్ మనం 10th క్లాస్ని ఇక్కడ కూర్చోబెట్టుకోవచ్చు సార్, వాళ్ళకి స్పెషల్ కేర్ చేసుకోవచ్చు సార్ అని ఒక మాట చెప్పింది. ఇంకొక విషయం ఏంటంటే, మేడము ఇది ఎప్పుడైతే కంప్లీట్ అయిందో మేడం యొక్క ఎక్స్ప్రెషన్స్లో చాలా సంతోషం. కాబట్టి ఎందుకంటే మనకు 10 మందికి ఉపయోగపడతారు కాబట్టి నాకు తెలుసు మీరు దీన్ని నిర్మించడానికి ఎన్నో ఇబ్బందులు పడింటారు. ఎందుకంటే నేను కూడా ఇబ్బందులు పడినోని కాబట్టి ఏదైనా లాభం మాత్రం మన పాఠశాలకి, మరి నెక్స్ట్ జనరేషన్ కాబట్టి మీ అందరికీ మన జెడ్పిహెచ్ఎస్ పాఠశాల తరపున హెచ్ఎం గారి ప్రతినిధిగా, అలాగే పాఠశాల
అధ్యాపక బృందం నుంచి అలాగే మా పాఠశాల విద్యార్థుల నుంచి మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ. మరి ఇక్కడ మేము ముగ్గురున్నాం ఇదే పాఠశాలలో చదివే విద్యార్థులు, పూర్వ విద్యార్థులు. శ్రీనివాసులు మ్యాథ్స్ అసిస్టెంట్, సువర్ణ మేడం తెలుగు. మీకు ఏదైనా ఎప్పుడైనా ఈ పాఠశాలకి ఏదైనా చేయాలనిపిస్తే మేము మీకు దగ్గర ఉన్నాం. ఎందుకంటే మీరు మా మీద కలిగిస్తూ అంతా ఫ్రీగా మాట్లాడలేరు, కానీ మాతో మీకు మాట్లాడొచ్చు. ఎందుకంటే మేము ఇదే పాఠశాల పూర్వ విద్యార్థులు కాబట్టి ఆ అఫెక్షన్ మాకు ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు తలుపు తట్టినా మేము ఈ పాఠశాలలోనే ఉంటాం. మీ ఏ పాఠశాలకి ఏదైనా మరి మంచి చేద్దామంటే మేము కూడా పూర్వ విద్యార్థులమే కాబట్టి మేము కూడా మీతో కలిసి అడుగులు వేస్తామని మీ అందరికీ మరొక్కసారి మా పాఠశాల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీకు తెలుసు మీ యొక్క సమయము చాలా అమూల్యమైనది కాబట్టి మీ యొక్క సమయాన్ని కిల్ చేయడం నాకేం ఇష్టం లేదు. కాబట్టి మీరందరూ ఈ యొక్క సమయాన్ని సార్ అయితే ఎంత ఎనర్జిక్గా ఈ వయసులో ఉన్నాడో మీరు కూడా ఆడండి, పాడండి. జీవితం మనకు జ్ఞాపకాలు మాత్రమే. అక్కడ ఏం రాసినారు చూడండి, మనం మళ్ళీ కలుద్దాం, పాత జ్ఞాపకాలతో రండి, కొత్త అనుభూతితో వెళ్ళండి. థ్యాంక్ యూ అంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ అస్. గెట్ టుగెదర్ కార్యక్రమానికి వచ్చినటువంటి మరియు 2007-2008 బ్యాచ్ విద్యార్థులతో సన్మానించబడేటువంటి ఉపాధ్యాయులకు మరి నా యొక్క నమస్కారములు. మరి మీకు మా ఆశీస్సులు. ముఖ్యంగా ఏమంటే ఒక మహానుభావులు ఏమన్నారంటే, చినిగిన చొక్కైనా తొడుక్కోగాని ఒక పుస్తకాన్ని కొనుక్కో అన్నారు. అంటే చినిగిన చొక్కాను తొడుక్కొని ఒక పుస్తకాన్ని నువ్వు చదవాలా అంటే అర్థమేమి? ఇక్కడ చదువుకుంటే నువ్వు ఒక చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వస్తావు అన్న విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. ముఖ్యంగా గురువుకు ఇక్కడ మీరు ఇంత ఖర్చు పెట్టి ఎంతోమంది డబ్బుల్ని గ్యాదర్ చేసి ఎక్కడెక్కడో పుట్టినారు, ఎక్కడి నుంచో వచ్చినారు, గురువుల్ని గ్యాదర్ చేసినారు. ఫోన్లతో ముఖ్యంగా మనకి హెల్ప్ చేసేది అంటే వాట్సాప్. ఆ వాట్సాప్కు హ్యాట్సాప్ చెప్పాలి అందుకు క్రియేట్ చేసిన. ఎందుకంటే మనం మొత్తం అమెరికాను కాకుండా మొత్తం వరల్డ్నే చుట్టుముడతాం. ఇక్కడ ఏం చేసినారు మీరు? ఎక్కడెక్కడో ఉన్నారు, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, దీంట్లో రైతులు ఉన్నారు, అందరూ ఒకటే. ఇక్కడ వాడు వీడు అనేది తేడా లేదు. ఉద్యోగం వచ్చిందని అసూయ వద్దు, ఏమొద్దు. గురువులు అందరికీ ఒకే రకమైనటువంటి విద్యాబోధన చేసినారు. కానీ కొంతమంది స్కిల్లు టీచర్ రూపంలో టీచర్లు అయిపోతారు, ఇంజనీర్ రూపంలో ఇంజనీర్ అయిపోతాడు, రైతు రూపంలో రైతులు వెళ్ళిపోతారు, మిషన్ కుట్టేవాడు మిషన్ కుడతాడు, అన్ని పనులు చేయాలన్నమాట. అందరూ టీచర్లు కాలేము, అందరూ కలెక్టర్లు కాలేము, అందరూ ఇంజనీర్లు కాలేము. ఉన్న దాంట్లో మనము సంతోషించి మీ పిల్లలను మీరు ముందు స్థాయికి తీసుకోకండి. ఇంకొకటి ఏమంటే, మన ఏళ్ళు ఒకే రకంగా ఉన్నాయా? లేవు. ఒకవేళ దేవుడికిన మనకు ఈ 5 ఫింగర్స్ని కరెక్ట్గా పెట్టింటే మనం పని చేయలేము. ఇవి పని చేసుకోవడానికి రాదు. కావాలంటే మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఇవి 1 ఇంచు 1 తక్కువ ఉంటుంది కాబట్టి అటు ఇటు ఉంటాయి కాబట్టి మనం పని చేసుకోవడానికి మడవడానికి కూడా వస్తుంది కాబట్టి, అదేవిధంగా మన జీవితం కూడా గడవాలంటే అందరూ అన్ని రకాల పనులు చేయాలా అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి ఇంకొక విషయం, ఒక ముఖ్యమైన విషయం చెప్తామేమంటే, మీరు గురువుల్ని సన్మానిస్తున్నారు. చాలా ఇది మీరు తీర్చుకోలేనటువంటి రుణము. గుర్తుపెట్టుకోండి, తీర్చుకోలేని ఎన్ని వేలు, వందలు, లక్షలు, ఎన్ని కోట్లు తారబోసిన గురువు యొక్క రుణాన్ని మీరు తీర్చుకోలేరు.
వాడు చదువు చెప్పినాడంటే మీరు స్కూల్కి వచ్చినప్పుడు మీ మైండ్లో ఏమేమేమేమి ఉండదు, ఒక్క అక్షరం జ్ఞానం కూడా ఉండదు. అటువంటి వ్యక్తిని దగ్గరకు తీసుకొని ఏమి మరి వాడిని బుజ్జగించి మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు, స్కూల్లో వదిలిపెడతారు, పేరు రాపిస్తారు, పోతారు అంతే. పొద్దున 9 గంటల నుంచి 4-5 గంటల వరకు ఎవరి ఆధీనంలో ఉంటారు? ఉపాధ్యాయుడు అంటే గురువు ఆధీనంలో ఉంటారు. ఆయన దగ్గర విద్యాబోధనలు నేర్చుకొని ఒక ప్రయోజకులుగా తయారు చేస్తాడు ఉపాధ్యాయుడు. అందుకే మీ జీవితాన్ని తీర్చిదిద్దినటువంటి వాడు గురువు. రాయి లాంటి వాడిని మిమ్మల్ని తీసుకొచ్చి ఒక శిల్పాన్ని చెక్కి పూజించేటట్లు చేస్తాడు గురువు. ఏమి అదేవిధంగా గురువు యొక్క రుణాన్ని ఇంకా దండిగా చెప్పాలంటే ఏమి గురువు యొక్క రుణాన్ని మనము ఎప్పటికీ తీర్చుకోలేనిది. శంకర్ దయాళ్ శర్మ మన రాష్ట్రపతి కదా, ఆయన చదువుకున్న రోజుల్లో ఆయన ఒక స్టూడెంట్, ఇతర దేశస్తుడు శంకర్ దయాళ్ శర్మ దగ్గర చదువుకున్నాడు. ఆయన రాష్ట్రపతి అయినాడు మన ఇండియాకి. ఆయన ఏం చేసినాడంటే విదేశాలకు పోయినాడు, విదేశీ పర్యటన పోతుంటారు కదా, పోతే అది కొరియా దేశం. ఆ కొరియా దేశానికి ఈయన దగ్గర చదువుకున్నటువంటి వ్యక్తి అధ్యక్షుడైన. అయితే ఆ దేశానికి పర్యటనకు పోతే మరి శంకర్ దయాళ్ శర్మను తీసుకెళ్ళినాడు. ఆయన అక్కడ ఏం చేసినారంటే మా గురువు గారు వస్తారని, ఆయన డైరెక్ట్ అధ్యక్షుడు అంటే ఏమో ఎస్కార్ట్ ఉంటుంది, అసలు పక్కకి ఎవడు రానిలేదు, ఎవడు పోనీలేదు, ఒంటరికి కూడా పోలేడే, ప్రోటోకాల్. అటువంటి ఆయన వేసినాడు వారికి చెప్పకుండా, సెక్యూరిటీకి చెప్పకుండా కారు తీసుకొని స్వయంగా వచ్చేసాడు ఎయిర్పోర్ట్. అప్పుడు శంకర్ దయాళ్ శర్మ గారు దిగినారు. దిగిన వెంటనే వాళ్ళకి ఇంటెలిజెన్స్కి తెలిసిపోయింది, ఏం మన అధ్యక్షుడు, మన దేశానికి అధ్యక్షుడు వెళ్ళిపోయినారు, ఎక్కడ పోయినా ఏమో తెలీదు, ఎవరు చెప్పకుండా వెళ్ళిపోయినారు అంటే వాళ్ళు వెంటనే వచ్చినారు. ప్రమాదం ఏమైనా జరుగుతుంది. వచ్చిన వెంటనే శంకర్ దయాళ్ శర్మను ఎవరు రిసీవ్ చేసుకున్నారు? అధ్యక్షుడు రిసీవ్ చేసుకొని స్వయంగా కారులో ఎక్కించుకొని ఆయన డ్రైవింగ్ చేసినాడు. మరి వాళ్ళు ఎస్కార్ట్ వాళ్ళంతా వచ్చి అడిగినారు, సార్ ఏం సార్ మేము ఇంతమంది ఉన్నాం కదా, మరి మీరు డ్రైవింగ్ చేసేటట్లా అంటే ఆయన ఒకే మాట అన్నారు, ఆయన ఎవరు కాదు నా గురువు అని. అందుకే నేను ఒక విద్యార్థిలా మా గురువు గారిని ఏమి మెప్పు పొందాలని నేను వచ్చినానని చెప్పినాడు. అప్పుడు ఆ దేశానికి ఏమి ఎంత విషయాన్ని ఆయన తెలియజేసినాడంటే. కాబట్టి గురువుకు ఉన్నటువంటి స్థానాన్ని ఒక దేశాధ్యక్షుడు ఏమి ఒక డ్రైవర్ రూపంలో ఆయన్ను తీసుకెళ్ళడం జరిగింది. అంటే ఎంత గర్వించినటువంటి విషయమో మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి గురువు అనేటువంటి వ్యక్తికి ఇవి ఎన్ని సన్మానాలు చేసినా మీరు తక్కువే. మేము కూడా మా గురువుల్ని ఎప్పటికైనా కూడా మా ఊర్లో కానీ ఇప్పుడు లేరు, వాళ్ళు మనకి ఇక్కడ గోవిందరెడ్డి సార్ అని ఒక వ్యక్తి ఉండేవారు సార్. ఆయన లైబ్రరీకి వస్తే ఆయన కూడా పేపర్ చదవడానికి వచ్చేవాళ్ళు, మేము కూడా చదవకపోయేవాళ్ళు. ఆయన వచ్చినాడంటే మేము లేచి వస్తుంది బయటకు, చైర్ మీద కూర్చున్నటువంటి వ్యక్తులు మేము బయటకు వస్తుంది, కూర్చో ఏమి అట్లా అంటున్నాడు, లేదండి సార్ మీరు కూర్చోండి అని ఆయనకు చేరేసి బయటకు వచ్చేవాళ్ళు. ఎందుకంటే గురువు దగ్గర కూడా కూర్చోలేము, గురువు దగ్గర కూడా కూర్చునేటువంటి స్తోమత విద్యార్థికి ఎప్పటికీ ఉండదు, అది గుర్తుంచుకోండి. కాబట్టి ఇంకా సమయం లేదు కాబట్టి ఇంకా దండి కూడా విషయాలు చెప్పాలంటే మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్ సూపర్ వాల్యుబుల్ స్పీచ్ సార్. నెక్స్ట్ శివకుమార్ సార్ 2 విషయాలు మాట్లాడవలసిందిగా కూర్చున్నాము. శివప్రసాద్ సారే అనింది, సారీ శివకుమార్ సార్, శివప్రసాద్ సార్ నా స్టూడెంట్ కాబట్టి నేను అర్థం చేసుకుంటాను.
సభకు నమస్కారం. పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని మా అక్క కూతురు మమత 10 days నుంచి చెప్తూనే ఉంది, మేము గెట్ టుగెదర్ చేస్తున్నాం, రావాలా మమ్మ అంటే వస్తలేమ్మా అని చెప్పాను. కానీ గంగాధర్ లేట్ అని చెప్పినాడు. ఓకే, చాలా సంతోషం ఇది, చాలా సంతోషం. ఎందుకు సంతోషం అంటే విద్యార్థి అనేవాడు ఎప్పుడు కూడా ఉపాధ్యాయులు మరవకూడదు. అమ్మ సార్ చెప్పినాడు, మన శ్రీనివాస్ సారు, తర్వాత విశ్వనాథ్ సార్ పక్కనే మంచి వాల్యుబుల్ ప్రతిసారి చెప్పేది ప్రతి ఒక్కటి మీరు పాయింట్ టు పాయింట్ జీవితంలో మర్చిపోరాదు. ఏదో వచ్చినాము, గెట్ టుగెదర్ చేసినాము, ఎంజాయ్ చేసినాము, పోయినాము, అది కాదు. ఇప్పుడు విశ్వనాథ్ సార్ చెప్పినాడు, కొన్ని మంచి పాయింట్ చెప్పినాడు, మనసులో మైండ్లో స్ట్రక్ అయిపోవాలి. అది ఓహో సార్ చెప్పినాడు. శ్రీనివాస్ సార్ మంచి మాట చెప్పినాడు. తర్వాత సరస్వతి మేడం చెప్పింది, అంజనా మేడం చెప్పింది, అందరూ చెప్పినారు. ప్రతి ఒక్క పాయింట్ మన మైండ్లో ఫీడ్ కావాలా. మా చిన్నప్పుడు రూపంరెడ్డి సార్ ఉండే మ్యాథ్స్ టాప్. ఇంకా అస్సలు మా ఎగ్జామ్ కూడా భయపడుతుండలేదు, మా మ్యాథ్స్ సార్ భయపడుతుండే. రూపంరెడ్డి సార్ అని సారు క్లాసులో పిన్ రావు సైలెంట్, ఎగ్జామ్స్ వస్తే భయపడుతుంటారు కదా, అసలు భయపడరు. మన మ్యాథ్స్ సార్ వచ్చిందంటే అసలు టోటల్ క్లాస్ మొత్తం సరౌండింగ్ మొత్తం ఇదే క్లాస్లో చదివినాము, అంతా ఇక్కడే చదివినాము. సరస్వతి మేడం కానీ, నేను కానీ, మా శంకర సార్ కానీ మొత్తము ఈడే చదివినాము. కాబట్టి మా క్లాస్ 7th క్లాస్ ఆడేది, 10th క్లాస్ ఇక్కడే ఉండేది. రుక్మణ్ సార్ మ్యాథ్స్ బాగా చెప్తుండే, క్లాస్ బాగా వింటుంటే క్లాస్ ఫస్ట్, మ్యాథ్స్లో క్లాస్ ఫస్ట్ నేనే. మ్యాథ్స్ అంటే శివప్రసాద్ ఫస్ట్ పంటుంది. అప్పట్లో 60కి 100 మార్క్స్కి నాకు 67 మార్క్స్ అప్పుడే టాప్ మార్క్స్. అవి 67 మార్క్స్ టాప్ మార్క్స్. 31 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే 6 మంది పాస్ అయిన చూడండి. 6 మంది, ఆ 6 మందిలో 5 మంది సెకండ్ క్లాస్, మరి ఫస్ట్ క్లాస్ కూడా కాదు, ఓన్లీ 3rd క్లాస్ ఒకడు. చూడండి ఎంత చదువు, ఎంత కష్టంగా ఉండేది. 92-93 బ్యాచ్, శంకర సార్ ముందు బ్యాచ్, తర్వాత బ్యాచ్. అంటే అప్పుడు చదువులు స్టాండర్డ్ అట్లా ఉండేవి. ఆ స్టాండర్డ్ పాటించడం వల్లే, ఒక క్రమశిక్షణ మెలగడం వల్లే 7వ డిఎస్సి పట్టామన్నా. 7వ డిఎస్సి శ్రీనివాస్ సారు ఆ సార్ దగ్గర మా వాలంటీర్గా పనిచేసినాం, అంజనా మేడం దగ్గర వాలంటీర్గా పనిచేసినాం. ఏనాడు కూడా ఆ సార్ వాళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని తక్కువ చేయలే. మాతో ఒక పుల్లే సారు, సోమన సారు అందరూ ఒక టీచర్గా ఫీల్ అయ్యి చేసినారు మాతో పాటు. ఎప్పుడు మా వాలంటీర్గానే ఎప్పుడు చూలే సార్లు. కానీ నా మనసులో ఏదో సాధించాలి. అందరూ స్టూడెంట్స్ సార్ అంటే ఎప్పుడు గవర్నమెంట్ టీచర్ అనిపించుకోవాలనే కోరికతో కసితో పట్టా. ఒక మార్కు అర్ధ మార్కు పోయేది. 2003 డిఎస్సి, 2006 డిఎస్సి, 2008 డిఎస్సి, 2012 డిఎస్సి, 2014 డిఎస్సి, 2018 డిఎస్సి, 2025 డిఎస్సిలో పట్టా. కొట్టి శభాస్ అనిపించుకోవాలా. అన్ని పేపర్లు మా పుల్లే సారు నా మీద అనురాగంతో, ప్రేమతో, సోమ సార్ గారి ప్రేమతో కంపల్సరీ మా సారు కోటలు అని వేటు న్యూస్లో వాంచుకొట్టానండి. ప్రతి ఒక్క కాలు కర్నూలు నుంచి ఫోన్ వస్తుంది, ఏం సార్ పోస్ట్ కొట్టారంట. నాది కాదు, క్రెడిట్ పుల్లే సార్ ఇది. ఎప్పుడో ఉండేవాడిని వెలుగులో తీసుకొచ్చాను, పైకి తీసుకొచ్చినాడు. కాబట్టి ఇది చెప్పడంతో కాదు, మన మనసులో ఒక కోరిక ఉండాలి. బాగుండండి, మనసులో ఒక కోరిక ఉండాలి. కోరికని మంచిగా తీసుకోవాలి, చెడుగా తీసుకోరాదు. కాబట్టి అన్నీ చెప్పినారు వీళ్ళు సారాలు, ఏమి మిగిలిన అన్నీ అయిపోగొట్టారు. ఏదో కొన్ని చెప్తున్నాను. కాబట్టి ఎప్పుడు జీవితంలో మీరు ఎప్పుడన్నా పెళ్ళి భార్య వచ్చిన తర్వాత భార్యని మంచిగా చూసుకోవాలి. పిల్లలను బాగుండండి, మంచి పాయింట్. పిల్లలను మంచి ప్రవర్తనతో మంచిగా పెంచండి. చెడు వ్యాప్తం చేయొద్దండి. విశ్వాస చెప్పినట్లు ఈ సెల్ ఫోన్లు కానీ, మీడియా కానీ, ఇంకొకటి మీరు దూరంగా ఉంటూ మంచి ప్రవర్తన జరిపించి, విద్యార్థులు నేర్పించి భవిష్యత్తు పౌరులుగా మంచిగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ పూర్వ విద్యార్థులకు నా యొక్క వందనాలు. పండుగ వాతావరణంలో చాలామంది చాలా ప్రోగ్రామ్స్ కూడా చేసుకున్నారు కాబట్టి పండుగ వాతావరణంలో ఇంత అట్టాసంగా చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. కాబట్టి మేము 2007, 2008 అప్పట్లో టీచర్లు కొరత ఉన్న కారణంగా మేము అప్పుడు డిగ్రీ బీఈడ్ అయిపోయింటే వాళ్ళు తాత్కాలికంగా మేము ఇక్కడ పనిచేయడం జరిగింది. కాబట్టి కొద్ది రోజులైనా పనిచేసినా కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకొని, మమ్మల్ని టీచర్తో సమానంగా మమ్మల్ని గుర్తుపెట్టుకొని మాకు ఫోన్ చేసి రావాలి సార్, ఖచ్చితంగా రావాలా,
మా ఆనందంలో మీరు కూడా పాల్పంచుకోవాలని కలిసి మాకు ఫోన్ చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు ముఖ్యంగా మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు దాదాపు ఇప్పుడు మీకు 32-33 సంవత్సరాలు ఉంటాయి అందరికీ. ఇప్పుడు 18 సంవత్సరాలు అయింది, మీకు 10th బ్యాచ్ అయిపోయింది. ఈ చిన్న వయసులో మంచి థాట్ మీకు తగ్గింది. మనం చదువుకున్న స్కూల్కి ఏదో ఒకటి చేసి మనం రుణం తీర్చుకోవాలి అనే ఆలోచనతో ఈ షెడ్ వేయించినందుకు మీ అందరికి మరొకసారి కూడా ప్రత్యేక ఎక్కడో ఉన్నారు, బెంగళూరు ఉన్నారు, హైదరాబాద్ ఉన్నారు, పెద్ద కొడుకులు ఉన్నారు, ఎక్కడో వాళ్ళని ముఖ్యంగా లేడీస్ అయినా కూడా అమ్మాయిలు విజయలక్ష్మి, మమత, తర్వాత అమీరు, విజయలక్ష్మి, మమత, అమీర్, ఇంకా చాలామంది పేర్లు అందరూ ప్రతి ఒక్కరూ మీ బ్యాచ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఫోన్లు గ్యాదర్ చేసుకొని అందరూ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని మీరు అందరికి ఫోన్ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయడం అంత ఈజీ కాదు. కాబట్టి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ ఒక చోట గ్యాదర్ చేయాలంటే మన పనులన్నీ పక్కన పెట్టుకోవాలా. కాబట్టి మాకు తెలిసి ఒక నెల రోజుల నుంచి మీరు ప్రయత్నాలు చేసింటారు. కాబట్టి అందరూ గురువులకు ఫోన్లు చేసి తర్వాత ఈ స్టేజ్ ఇక్కడ స్కూల్కి ఏమైనా చేయాలని ఒక్కొక్క ఆలోచన చెప్పినప్పుడు ఏం చేయాలని మనం చాలామంది కూడా అయోమయంలో ఉంటాం. కాబట్టి ఈ స్కూల్ శంకరప్ప సార్ కూడా ఇక్కడ పనిచేసే సార్ కూడా చెప్పినాడు, చాలా మంచి చేసినారు సార్ అని. కాబట్టి మనం ఖర్చు పెట్టే డబ్బు ఎప్పుడో వెళ్ళిపోతుంది. కాబట్టి స్కూల్కి చేసే ఏదైనా ఒక పని మాత్రం స్థిరస్థాయిగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు మరోసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మన పేరేమిటి, కొంతమంది మర్చిపోయి ఉంటాం కదా, రూపాలు మారినాయి కాబట్టి మన నేమ్స్ చెప్పుకోవాలి. మన లేడీస్ అయితే ఏ ఊరికి ఇచ్చినారో కూడా చెప్పాలి, ఏ వర్క్ చేస్తారో చెప్పాలి. జెంట్స్ అయితే వాళ్ళ వైఫ్ పేరు చెప్పాలి, వాళ్ళకన్నా ముందు వాళ్ళ వైఫ్ పేరు. ఓకేనా? సార్ చెప్పినాడు కదా దాంపత్య జీవితం గురించి, వైఫ్ ఫస్ట్ అని. వైఫ్ పేరు చెప్పండి, తర్వాత మీరు ఏం వర్క్ చేస్తారో చెప్పండి. సరేనా? ప్రతి ఒక్కరు స్టేజ్ ఎక్కాలి ఈరోజు. ఏం గురు, ఏం చెప్పు? అన్నిటికి పరిగెడుతున్నా ఎందుకు? స్టార్టింగ్ నుంచి తాళం వేసేయండి ఫస్ట్. నేను చూసుకుంటా. ఇంటికి పోతావా ఏమి గురు? హలో, నా పేరు బాబమ్మ. నా పేరు బాబమ్మ. నేను ఏడో తరగతి వరకు ఇక్కడే చదువుకున్నాను, ఇదే స్కూల్లోనే. అందరు మా సార్ వాళ్ళకి, మా మేడం వాళ్ళకి అందరికీ నమస్కారం. మా ఫ్రెండ్స్కి అందరూ ఈ సెట్ చేసిన మా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్. మన గుర్తు ఒకటి ఉంటుంది ఇక్కడ, మంది ఇట్లే ఉంటుంది బ్యాచ్ 28, 27 అని ఎప్పటికి గుర్తుంటుంది. మా సార్ వాళ్ళే అని అందరికీ నేను మా ఫ్రెండ్కి నేను సన్మానం చేస్తున్నాను అంతే. ఇప్పుడు గుడ్ ఐడియా అండ్ ఆదర్శమైన ఆలోచన. కూర్చో. మా ఆయన నన్ను తోలుకొచ్చినాడు, నేను దొరకరాలేదు. మా ఆయనే నన్ను మీ ఆయన దగ్గర సలకాలు ఉండాలి. మా ఆయన నన్ను తీసుకొని వచ్చినాడు. అవకాశం ఇచ్చి నన్ను చూసినాడు. నేను అదే చెప్పిన సార్, మా నాయన మా అమ్మ అంతా మా ఆయనే నన్ను ఇక్కడ చూపిస్తున్నాడు. పైన
సార్ అది పెద్ద కడుపు భాష స్పెషల్ సార్ అది అట్లా వస్తుంది సార్. తమాచా ఉండదు కదా తొందరగా అయిపోవాలి ఇప్పుడు కరెంట్ వచ్చేంత కంటే కాని పని. అరే బాబు 1 by 1 రావాలి 1 by 1 రావాలి. నీ పేరు, నీ పొజిషన్, ఆర్ యు మ్యారీడ్ ఆర్ నాట్? అబౌట్ హిమ్సెల్ఫ్. కరెంట్ వెళ్ళారా పట్టుకో తర్వాత బ్యాంక్ లో డబ్బులు చూసి చూసి మాటలేమైనాయి, గట్టిగా మాట్లాడు. నేను గ్రామీణ బ్యాంకులో 2014లో ఆఫీస్లో జాయిన్ అయినాను. ఇక్కడ పెద్దగూడ గ్రామీణ భారత పేరు విశాలాక్షి. ఇక్కడ పెద్దగూడ రైల్వే ఆఫీస్లో అకౌంటెంట్గా పనిచేస్తుంది. ఒకటే జీవితం స్నేహాలే ఓవరం కరిగే ఈ క్షణం చేసేరా జ్ఞాపకం పడితే ఒక్కడే మరి రారా అందరే కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా ఓసారొస్తే పోనే పోని వరం ఇదే 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 హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సత్తడే హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని అందరే మొహమాటం అనుమాటే చెరిపేసి చనువే ప్రతిమాలు బెదిరించి చొరవే వద్దన్నా విసిగించి చెలిమే ఎప్పుడైనా విడిపోని గుణమే నవ్వింకా ఆగే నా నలుగురిలో బాధేది రాదింకా పరుగులలో నచ్చిందే చేసేటి సమయములో అడ్డేది రాదింకా హృదయములో ఇదే ఇదే స్నేహం కదే ఇదే ఇదే వరం ఇదే ఇదే ఇదే
ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವದ ಅಲ್ಲಿಕಲು ಬಿಲ್ಲಿ ಚೆಲಿಮಿಟಿ ನೆನವೈ